జిల్లా జమ్మలమడుగులో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. పోలింగ్ సమయంలో జమ్మలమడుగులో ఘర్షణ జరిగింది. దీంతో అన్ని పార్టీ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ విధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మలమడుగు డీఎస్పీ అన్నారు. పార్టీ కార్యాలయాల వద్ద పికెట్ల కంటిన్యూ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన ఆలయంలో వైశాఖ మాస కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నెల 18 నుంచి 25 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో పిరమిడ్లు గొలిపే విద్యుత్ దీప కాంతులతో అలంకరిస్తున్నారు. ఉత్సవాల సమయంలో ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, సేవలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అనవసరంగా ఘర్షణలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రొద్దుటూరు డీఎస్పీ. జిల్లాల్లోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఇందులో అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఉంటారు తప్ప ఒక పార్టీకి సంబంధించిన వారిని కౌన్సిలింగ్ చేయటం లేదని రాజకీయ నాయకులు గ్రహించాలన్నారు. ప్రొద్దుటూరులో కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. తిరుమల శ్రీవారిని బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న ఆలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు చైర్మన్ అశోక్ గజపతిరాజు. ఒక్కో బస్సు ఖరీదు 1,65,00,000 ఉంటుందన్నారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందన్నారు. ప్రస్తుతం బస్సు టికెట్ల రేటు పెంచే ఆలోచన లేదన్నారు. కడప జిల్లా పులివెందులలో టపాసులు కాల్చడం, ఊరేగింపులు అనుమతి లేకుండా నిర్వహిస్తే చర్యలు తప్పదన్నారు డీఎస్పీ వినోద్ కుమార్. రౌడీ షీటర్స్ పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ప్రత్యేకంగా చెక్ పోస్టుల ఏర్పాటు చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లా అండ్ ఆర్డర్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.